నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మాధవ్ నగర్ సాయిబాబా ఆలయ నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ బాసర జోన్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్, పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించి శాఖలో పలు అంశాలపై సిపి సాయి చైతన్య సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్నామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలో సుడిగారి పర్యటన చేసిన ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయంలో రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వం మంజూరు చేస్తే నేరుగా లబ్ధిదారులకు అందించి ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అందినా నేరుగా వారికే వచ్చే విధంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు అన్ని విధాలుగా రాకేష్ రెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. ఓటు నమోదు చేసుకుంటున్నారా? చేసుకున్నాకే చెక్కులు ఇస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే రానున్న రోజులలో ఓటు లేకపోతే మీ దగ్గరికి ఎవరు రా. ఓటు ఉన్నదంటే వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, కౌన్సిలర్ వస్తాడు, చైర్మన్ వస్తాడు, సర్పంచ్ వస్తాడు, అందరు మీటింగ్ పట్టాం. మీకు ఓటు లేదని తెలిసిండ్రు ఎవ్వరు మీ ఇంటి ముందుకు రా. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన పర్సెంటేజ్ పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 3వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమం నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ డిపార్ట్మెంట్స్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలి అనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం మందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం, తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలోనూ రాణించి మంచి పేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. చాలా వరకు మనం రెగ్యులర్ చేసే దాంట్లో ఉన్న న్యూ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి, లేదా మనకు ఎంతవరకు తెలుసో టెస్ట్ చేసుకోవడానికి ఈ డ్యూటీ మీట్ ఉపయోగం. సో ఈ డ్యూటీ మీట్లో మన అందరూ ఎంతమంది ప్రిపేర్ వచ్చారు లేదు నాకు తెలియదు. చాలా మంది కాన్ఫిడెన్స్ రెగ్యులర్ చేసేదే కదా అని వచ్చేస్తారు. ఒక్కసారి మనకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుస్తాం. అవన్నింటినీ మనం అవగాహన చేసుకుని దీన్ని మన రెగ్యులర్ డే టు డే ఫంక్షనింగ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అట్లానే మన యొక్క స్కిల్స్, మనకి ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో అది మనం నేషనల్ లెవెల్లో మనం ప్రదర్శించాలి. ఒకరిని చూసి మనం నేర్చుకుంటాం. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లా ఉంటుందంటే పీర్ లెర్నింగ్, అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకటి మనం నేర్చుకుంటాం. ఈవెన్ మన సిసిఎస్ టీంలో కానీ లేదంటే సిడిఓ రెగ్యులర్ చూస్తున్నాడు, సిసిఎస్ టీంలో కూడా పక్కన పట్టుకుంటాడు, మిమ్మల్ని పట్టుకున్నాడు, వాడు షేర్ చేస్తాడు మేము ఎట్లా పట్టుకున్నాము అని. దాన్ని మనం ఎట్లా నెక్స్ట్ టైం మనం కూడా వాటి వాడుతూ ఇంకో గవర్నమెంట్ పట్టుకోవడం కానీ ఏం చేస్తాం. మన యొక్క స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మన యొక్క ఆల్రెడీ ఉన్న స్కిల్ సెట్ ని ఎంత బాగుందో చూసుకోవడానికి అవకాశం. తర్వాత ఎట్లా నేషనల్ లెవెల్లో గెలిస్తే మీకు ఏది రివార్డ్ ఉంటాయి, ఇంక్రిమెంట్ అయ్యి ఉంటాయి. పార్ట్ ఫ్రమ్ ఇట్ మన యొక్క నేషనల్ లెవెల్ రికగ్నిషన్ కానీ మన యొక్క వర్క్కి మనం ఎంత బాగా చేస్తున్నాం దాని యొక్క రిఫ్లెక్షన్ అంటారు. సో అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీ యొక్క 100% ఇచ్చి
మనం ఇక్కడ నుంచి బెస్ట్ సీట్ కన్సల్ట్ చేయాలి. ఇలా చేస్తే స్టేట్ వైడ్ కూడా నాట్ బి లైక్ ఓకే పోయినసారి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, జనరల్ మెడల్ అని వాళ్ళే తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మీరు ఒకే ట్రైనింగ్ చేసి వచ్చారు. అదే వర్క్ బటన్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, మోర్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ మీన్ మనం దాంట్లో ఎనీవేర్ బిహైండ్. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్ష కార్యదర్శులను అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఫౌండేషన్ ప్రతినిధులు, క్షత్రియ సమాజ్ సభ్యులు తదితరులు ఉన్నారు. మీరు కూడా రానున్న రోజుల్లో క్షత్రియ సమాజమే కాకుండా ఆర్మూర్ పట్టణానికి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ అటువంటి ఫౌండేషన్ కూడా సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ ఏదైనా చిన్న సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా శాతనైనంత మటుకు మేము మన అందరం కలిసి అయ్యప్ప ప్రతినిధులం, అయ్యప్ప ఫౌండేషన్ ప్రతినిధుల బృందం అందరం కలిసి దాన్ని నెరవేర్చడానికి మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి క్షత్రియ సమాజ్ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులకు, అయ్యప్ప ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహస్రార్జున. రూరల్ నియోజకవర్గంలో ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పని అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ధర్మపురి అరవింద్ శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13,50,000 నిధులతో నిర్మించిన నూతన గదులు మరియు కంప్యూటర్ గదులను ఎంపీ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పూర్తి నాణ్యతతో నిర్మించారని, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు ప్రత్యేక కల్పనపై దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. 2 అదనపు క్లాస్ రూమ్లు, అందులో ఒకటి సైన్స్ ల్యాబ్ 27 లక్షలు బడ్జెట్తో పిఎంసీ స్కీమ్ కింద నిర్మించుకోవడం జరిగింది. దాని ఇనాగ్రేషన్కి ఇవాళ నా చేతుల మీద చేయించినందుకు గ్రామ వీడీసీకి, సర్పంచ్ గారికి, గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మంచి క్వాలిటీతో కట్టుకున్నారు. ఎల్లారెడ్డిపల్లిలో స్వన్ని కూడా మంచి ఆర్గనైజ్డ్ వీడీసీ కానీ, సర్పంచ్ గారు కానీ, గ్రామ పెద్దలు గారు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సంతోషం. మోదీ గారి నాయకత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్కి మరింత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కూడా తొందరగా అన్ని స్కీమ్స్కి అలాట్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకా 4 ఇంతలు స్పీడ్గా చేసుకోవచ్చు. శ్రీ కింద నిజామాబాద్ జిల్లాలో 43 సంవత్సరాల నుంచి 11 కోట్ల రూపాయలతోటి వివిధ కార్యక్రమాలు చేపట్టుకున్నాం. మనం రానున్న కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని విద్య మీద ఇంకా చిత్తశుద్ధితో దృష్టి సారించి స్కూళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఇంకా డెవలప్ చేయాలన్నది కూడా మా అభిప్రాయము, మా డిమాండ్లు ఉంటాయి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నదే మా కోరిక. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పాఠశాల సమీపంలో ఎవరైనా మత్తు పదార్థాలు, డ్రగ్స్ అమ్మినా, సేవించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీటీం బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మార్పులు తీసుకురావాలంటే మీరు మంచి ఫలితాలు ఇవ్వాలి. సొసైటీలో మీరు మంచి ఫలితాలు ఇస్తే ఇది ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూల్ ఏది తక్కువది కాదని తెలుస్తుంది. ఒక మెసేజ్ రావాలి. మీరు అన్నీ నేర్చుకోవాలి. గతంలో ఇంత సోర్స్ లేకుండే, ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది, మనకు బుక్స్ కానీ, స్టాఫ్ అన్నీ మీకు మెటీరియల్ అనేది ప్రతిదీ చాలా సోర్స్ ఉంది. మీరు కావాల్సినల్లా మంచి హెల్త్ కండిషన్లో పెరగాలి. పేరెంట్స్ మొబైల్ ఫోన్ చూసుకుంటా ఎఫెక్ట్ కాకండి. మీరు ఇంటి వెనుక పేరెంట్స్ తెలిసి తెలవగా తినేటప్పుడు కూడా ఫోన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కరింట్లో ఫోన్స్ ఉంటున్నాయి, కామన్ అయిపోయింది. దాన్ని మంచిగా వాడుకోండి. మీ చిన్నపిల్లలకి క్లాస్ కూడా వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు.
డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారు మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను వేద పండితులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం నూతన చైర్మన్ పోలసాని మీనా శ్రీనివాసులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సహా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇవాళ సాయిబాబా మందిరం ఇక్కడ ఎప్పుడు డెవలప్ అయింది? కాంగ్రెస్ పార్టీ ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన భారతదేశంలో, మన ముఖ్యంగా తెలంగాణలో హిందూ మతాన్ని, తర్వాత మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ ప్రతి దేవస్థానాన్ని మీరు చూడండి. ఇలా సీతారామ దేవస్థానము మనకు దక్షిణ రామ జన్మభూమిగా ప్రయత్నించండి మన భద్రాచలం సీతారామ స్వామిది. గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు అక్కడికి పోవాలంటే భయపడేవారు. కళ్యాణోత్సవం పోయేవాళ్ళు కానీ జనరల్ అక్కడ పోయి ఏదైనా పనులు చేయాలంటే మరి రాముడు లాగానే మరి ఎవరైనా ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే భావన ఉండేది. అంటే రాముడు రాజు కావడానికి 14 సంవత్సరాలు వనవాసం పోయి సీతను కోల్పోయి మళ్ళీ యుద్ధం చేసి అంటే ఒక రామాయణ చరిత్రలాగా ఉంటదేమో అని చెప్పి చాలా మంది భయపడేవారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కాదు, ఆ రామ మందిరం నుండే మరి బీజేపీ వాళ్ళు ఈ రామ మందిరాన్ని పట్టించుకోవట్లేదు. అంత పవిత్రమైనటువంటి రామ మందిరం, రాముడు అడుగు పెట్టినటువంటి కాబట్టి ఈ పవిత్రమైన టెంపుల్ కు ఒక మహిళ ఉంటే మరి ఈ టెంపుల్ మరి అంతా ఉన్నారు కొన్ని కొంచెం ఈ మధ్యన రద్దీ తగ్గిందని అదని ఇదని కారణం ఏదైనప్పటికీ మరి ఇది చాలా పెద్ద టెంపుల్. 6 ఎకరాల స్థలం ఉంది మెయిన్ రోడ్ దగ్గర. మరి ఇంత పెద్ద టెంపుల్, ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది, మరి అన్నదాన కార్యక్రమం చేసుకోవడానికి ఉంది. అంత ఎస్టాబ్లిష్ టెంపుల్ ఇది. మరి దీన్ని మరి భక్తులు ఇంకా కంటిన్యూగా ఎక్కువ వచ్చి మరి దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళ యొక్క ఏమంటారు కోరికలు తీర్చేటట్టు మనం దీన్ని తీర్చిదిద్దాలంటే మరి వీళ్ళు 14 మంది చేతుల్లో ఉంది. తప్పకుండా నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా టెంపుల్ కి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధిలో కానీ గవర్నమెంట్ పరంగా ఏది అవసరం ఉంటుంది చేస్తామని చెప్పి తెలియజేస్తాము. పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు అందుకున్న తులసి కుమార్ పట్వారిని ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్ లో గల ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన విద్యార్థి తులసి కుమార్ జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తులసి సేవలు నేటి యువతరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం తులసి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో సన్మానించబడడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తన సేవలు అందిస్తానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. విశ్వవిద్యాలయంలో కాదు, ఇది సెంట్రల్ డ్యూటీకి దాకా నా యొక్క సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది త్వరలో కాబట్టి. సో ప్రైమ్ మినిస్టర్ దాకా ఆల్రెడీ చేసే ప్లాన్ ఉంది సార్. సో మనం సర్వీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఎన్రోల్మెంట్ ప్లాంటేషన్ అనేది కూడా 2008 నుంచి నేను ప్లాంటేషన్ ఆఫీసర్ అధికారులు అదొక కాన్సెప్ట్ వృద్ధులందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని మార్చి ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టే కుట్ర కొనసాగుతుందని, వెంటనే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సవరణ చేసే ఆలోచన మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, గంగాధర్, భూమన్న, జయ, సుజాత తదితరులు ఉన్నారు. చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ జూన్ పోయింది, ఇప్పుడు జూలై కూడా గడిచిపోతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయం ఏం మాట్లాడట్లేదు. కాబట్టి కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఏదైతే పెంచుతానని చెప్పేసి చెప్పిందో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు విద్యా వైద్యాన్ని ప్రభుత్వం మొత్తం కూడా బాధ్యత వహించాలి. కానీ ఆ రకంగా కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఈరోజు విద్యని వైద్యాన్ని ఈరోజు అప్పయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదలకి వైద్యం అట్లాగే విద్య అందేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద రానున్నటువంటి రోజుల్లో సర్వేలు నిర్వహించి భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ నెల 11వ తేదీన నిజామాబాద్లో నిర్వహించే అరుణోదయ నాగన్న సంతాప సభలో జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్య శివాజీ మాట్లాడుతూ న్యూ డెమోక్రసీ పార్టీ కోసం సిద్ధాంతాన్ని నమ్మి అరుణోదయ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉంటూ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలని తన ఆటపాటలతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి నాగన్న కృషి చేశారని పేర్కొన్నారు. 11వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే సంతాప సభను జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరిబాబు, ప్రిన్స్, హనుమంత్ రెడ్డి, అనిల్, చిట్టిబాబు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్లో జరిగే అరుణోదయ నాగన్న సంతాప సభకు జిల్లా వ్యాప్తంగా కవులు, కళాకారులు, మేధావులు, శ్రేయాభిలాషులు, అభిమానులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నాగన్న చేసినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి అరుణోదయ సంస్థలో అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను, శ్రామికులను, శ్రామిక వర్గాలను, పేదలను చైతన్యవంతం చేసి అనేక పోరాటాలపై పాటలు పాడి చైతన్యం కలిగించిన అరుణోదయ నాగన్నకు విప్లవ అభినందనలు. తాను సుఖవంతమైన జీవితం గడపడం కోసం అనేక అవకాశాలు వచ్చినప్పటికీ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అట్లాంటి వాటికి దూరంగా ఉండి కఠోరమైన కఠినమైనటువంటి జీవితాన్ని కూడా జీవిస్తూ తాను చేసినటువంటి కృషి, ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తాను పనిచేసిందో ఆ లక్ష్య సాధన కోసం తాను పనిచేస్తున్న క్రమంలోనే అనారోగ్యానికి గురై మరణించడం అనేది కళా, సాహితీ, సాంస్కృతిక రంగాలకు తీరని లోటు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్లోని శివాజీ చౌక్ వద్ద బాలికల హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అనంతరం హాస్టల్ విద్యార్థినులు మాట్లాడుతూ హాస్టల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడంతో ధర్నా చేపట్టామని తెలియజేశారు. హాస్టల్లో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతర నీటి సరఫరా కల్పించాలని, విద్యుత్ సరఫరాను సక్రమంగా నిర్వహించి తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, హాస్టల్లో వైఫై సేవలను పునరుద్ధరించి విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, ఒక్కో గదిలో సుమారు 40 మంది విద్యార్థినులను ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే గదుల కొరతను తీర్చాలని, నిర్మాణంలో ఉన్న నూతన బాలికల హాస్టల్ను త్వరగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆందోళనలో భాగంగా విద్యార్థినులు యూనివర్సిటీ అంతర్గత రోడ్డుపై ప్రొఫెసర్లు, అధికారుల వాహనాలను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైస్ ఛాన్సలర్ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆయనతో కొంతసేపు గైరవ్ చేశారు. అనంతరం వీసీ హామీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ఆందోళనను విరమించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుందని బాల్కొండ మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ప్రతి పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు యూనిఫామ్ మరియు బుక్స్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ భవానీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ముక్కాల్ మరియు రేంజర్ల రైతు వేదికలో ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ మరియు ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు మరియు సబ్సిడీలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు సాంప్రదాయ పంటలు వేసుకొని పంట అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఖచ్చితమైన మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఆయిల్ ఫామ్ సాగు చేసి ఎటువంటి ఇబ్బందులు లేని వ్యవసాయం చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట వల్ల రైతులకు వచ్చే లాభాల గురించి మాట్లాడారు. 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చునని తెలియజేశారు. భీమ్గల్ పట్టణంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడి టీవీని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లతా నర్సయ్య వితరణ చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఈ సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఈడి టీవీని ఇవ్వడం జరిగిందని, హరిజనవాడలో ఉన్న పిల్లలందరినీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గణేష్, గల్లీ పెద్ద మనుషులు సంతోష్, గంగాధర్, స్కూల్ స్టాఫ్ తదితరులు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మాధవ్ నగర్ సాయిబాబా ఆలయ నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ బాసర జోన్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్, పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించి శాఖలో పలు అంశాలపై సిపి సాయి చైతన్య సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.